ఏమవుతుంది ఇంక్రిమెంటల్ లోడ్ అంటే ఆల్రెడీ ఉన్న రికార్డు మనకొద్దు, ఏమైతే న్యూ రికార్డ్ వచ్చిందో ఆ రికార్డ్. ఇంక్రిమెంటల్ లోడ్ ఎప్పుడు ఇంప్లిమెంట్ చేస్తాం? డైలీ డేటా లోడ్ అవ్వాల్సి ఉంటే టార్గెట్ టేబుల్ ఉంది, డైలీ ఒక ఫైల్ వస్తుంది. ఆ ఫైలు డైలీ ఈరోజు నిన్న 100, ఈరోజు 110, రేపు 120 రికార్డ్స్, ఎల్లుండి 130 రికార్డ్స్, అట్లా అట్లా పెరుగుకుంటూ వస్తుంది అనమాట. సో ఆ ట్రాన్సాక్షన్స్ ఏమైతే వచ్చినాయో వాటిని వరకు దానికి వచ్చేసరికి ఇంక్రిమెంటల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ అంటారు. అది ఎలా ఇంక్రిమెంటల్ ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే మనము ఫైల్స్ అయితే ఒక విధంగా, టేబుల్ అయితే ఓవర్ రైట్ క్వరీ వాడి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ దిస్ వన్. జస్ట్ యూ షుడ్ రిమెంబర్ వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ లోడ్స్, అది మాత్రమే ఇక్కడ చూసుకోండి. అవి ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలో మనం ప్రాక్టికల్స్ వచ్చినప్పుడు ఒక్కదాని గురించి ఒక్కదానికి మనం డీటెయిల్గా చెప్పుకుంటాం. రెండవది డెల్టా లోడ్. వాట్ ఈస్ దట్ వన్? థర్డ్ వన్ డెల్టా లోడ్. వాట్ ఈస్ డెల్టా లోడ్ అంటే ఏంటంటే సో ప్రతిసారి లోడ్ చేసే ప్రతిసారి సోర్స్ కి టార్గెట్ కి కంపారిజన్ జరుగుతుంది అనమాట. ఏ రికార్డ్స్ ఉన్నాయి, ఏ రికార్డ్స్ లేవు, ఏ రికార్డ్స్ మిస్ అయింది, ఇవన్నీ. సో డెల్టా లోడ్ అంటే చాలా పడుతుంది. సో దానికి దీనికి మధ్యలో ఎక్సైజ్ ఏం లేవైతే పెద్దవి కాదు. నేనంటే నేను అది ఇచ్చాను కదా మంచి పని. ఒక సండే మీ ఇద్దరు అదే అనుకున్నాను, నేను రాబాబు. ఏదైనా ఎలక్ట్రానిక్ షో ఉంటే నేను కూడా చూసాను కదా, వైర్తో అయితే డిస్కనెక్ట్ అవుతుందా. అంటే మనం స్టార్ట్ చేస్తాం కరెక్ట్. సో ఏమంటే పద్దాకులు ఇది ఇరిటేట్ అవుతూ ఉంటుంది అనమాట. మనం సబ్జెక్ట్ నుంచి డైవర్ట్ అయిపోయి మళ్ళీ ఒక 30 సెకండ్స్ గ్యాప్ వస్తుంది, మళ్ళీ మనం సబ్జెక్ట్లోకి రావడానికి. పోతే పోయింది. ఎంత? 450. 400. నిన్న దానికంటే ఇది బాగుంది. ఐ మీన్ సాఫ్ట్గా ఇన్సర్ట్ అయింది అక్కడ. ఇది కూడా సరేలేండి. ఓకే, డెల్టా లోడ్. డెల్టా లోడ్ ఏంటి అంటే ఎవ్రీ రికార్డ్ ఈస్ గోయింగ్ టు బి కంపేర్ విత్ ద సోర్స్ టు టార్గెట్ అండ్ నీకు టార్గెట్లో డిలీట్ కాకపోతే, టార్గెట్లో ఏదైనా రికార్డ్ డిలీట్ అవ్వాల్సినా సరే సోర్స్ సైడ్ నుంచి డిలీట్ అవుద్ది. ఇంక్రిమెంటల్కి డెల్టా లోడ్కి చిన్న మిస్టేక్ ఉంది, సారీ చిన్న డిఫరెన్స్ ఉంది. ఏంటి అంటే ఇంక్రిమెంటల్ లోడ్లో ఏమో ఓన్లీ నిన్న వరకు ఏం జరిగిందో దాన్ని పట్టించుకోదు. ఈ రోజు ఎక్స్ట్రా కొత్త రికార్డ్స్ ఏమి వచ్చినా వాటిని వరకే లోడ్ చేయడానికి చూపించింది. కానీ డెల్టా లోడ్కి వచ్చేసరికి నిన్న రికార్డులో కూడా ఏదైనా రికార్డు డిలీట్ అయిందా వాటిని కోరి టార్గెట్కి వెళ్ళి డిలీట్ చేస్తుంది అనమాట. ఆ ఒక్క డిఫరెన్స్ ఉంది. సో టార్గెట్లో కూడా డిలీట్ చేసింది ఇది డేటా ఆపరేషన్. సో ఈ డేటా ఆపరేషన్ అంటే ఇట్స్ ఈ డెల్టా ఆపరేషన్ చేయడానికి మన ఐఐసిఎస్ అనే ఈ కొత్త టూల్లో ఒక సింక్రనైజేషన్ టాస్క్ అని వచ్చింది. మీకు ఇంకా 30 days తర్వాత 25 days తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ దట్ వన్. ఇట్స్ నాట్ డెల్టా లోడ్ అనేది జస్ట్ అర్థం చేసుకోండి. డెల్టా లోడ్ ఈస్ గోయింగ్ టు బి అప్లై ద చేంజెస్ వాట్ ఎవర్ ద చేంజెస్ హ్యాపెండ్ ఇన్ ద సోర్స్ సైడ్, సేమ్ చేంజెస్ విల్ బి అప్లై ఆన్ ద టార్గెట్ సైడ్. సపోజ్ ఒక రికార్డు డిలీట్ అయితే టార్గెట్లో డిలీట్ అయిపోద్ది, కొత్తది ఇన్సర్ట్ అయితే అక్కడ ఇన్సర్ట్ అయింది, ఒక రికార్డ్ అప్డేట్ అయిపోతే అక్కడ కూడా అప్డేట్ అయిపోద్ది. సో ఇట్స్ కైండ్ ఆఫ్ సింకింగ్ అనమాట. సపోజ్ సోర్స్ ఒక టేబుల్ ఉంటుంది, టార్గెట్ ఒక టేబుల్ ఉంటుంది. ఈ సోర్స్ టేబుల్లో డైలీ ఎర్లీ మార్నింగ్ 5 o'clock ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది కదా. ఈ నిన్న 24 hours ఏమైతే చేంజెస్ జరిగాయో ఆ చేంజెస్ మొత్తం ఒకసారిగా జరుగుతుంది అనమాట ఈ టార్గెట్ సైడ్. సపోజ్ వచ్చేసరికి న్యూ కస్టమర్స్ ఓ 5 members జాయిన్ అయ్యారు. ఈ 5 members అక్కడికి 5 ఇన్సర్ట్ రికార్డ్స్ అయిపోతుంది. ఆల్రెడీ 5 ఒక 10 members ఏం చేశారు, వాళ్ళ అడ్రస్ నేమ్ చేంజ్ చేశారు. సరే నేమ్ కాదు, అడ్రస్ చేంజ్ చేస్తారు. ఆ అడ్రస్ అక్కడ చేంజ్ అయిపోతుంది. ఒక
7 మెంబర్స్ డిలీట్ అయిపోయారు. ఐ డోంట్ వాంట్ టు కంటిన్యూ అని డిలీట్ అయిపోయారు. ఏది సోర్స్ సిస్టమ్ నుంచి. అంటే సోర్స్ సిస్టమ్ అంటే బిజినెస్ నుంచి. ఆ బిజినెస్ నుంచి ఎవరైతే డిలీట్ అయిపోయారో టార్గెట్ లో కూడా ఆ 7 మెంబర్స్ ని డిలీట్ చేస్తుంది. ఎప్పుడైతే జాబ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నామో జాబ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఈ ఆపరేషన్స్ అన్ని జరుగుతాయి అనమాట. సో వీ కాల్ ఇట్ as డెల్టా లోడ్ అనమాట. సో అదైపోయిందా. ఇంకా ఎస్సిడి అని ఓన్లీ డైమెన్షన్స్ లోడ్ చేసేటప్పుడు మాత్రం ఎస్సిడి అని ఒక లోడ్ ఆపరేషన్ వచ్చింది అనమాట. ఈ స్ట్రాటజీ ఏంటంటే స్లోలీ చేంజ్ ఇన్ డైమెన్షన్, స్లోలీ చేంజ్ డైమెన్షన్ లోడ్. ఇవేంటి? అవును, అసలు ఇది లేకుండా మీరు టెలిగ్రామ్ లో ఉన్నారు కదా మెంబర్స్ గా, దాంట్లో ఇంటర్వ్యూస్ అన్ని పెడుతున్నాం కదా, ఆ ఇంటర్వ్యూ వినండి. 80-90 ఆ 90 ఇంటర్వ్యూలో ఏ ఇంటర్వ్యూ విన్నా మోస్ట్ ఆఫ్ ద 99% కెన్ యూ ప్లీజ్ టెల్ మీ హౌ టు ఇంప్లిమెంట్ ఎస్సిడి టైప్ 2. ఇది లేకుండా ఇంటర్వ్యూ క్వశ్చనే రాదు. సో ఇక్కడ ఏంటంటే ఎస్సిడి టైప్ 1, ఎస్సిడి టైప్ 2, ఎస్సిడి టైప్ 3 అని మనకి 3 టైప్స్ ఆఫ్ లోడ్స్ ఉన్నాయి. ఈ 3 టైప్స్ ఆఫ్ లోడ్స్ ఏంటంటే హౌ వీఆర్ గోయింగ్ టు లోడ్ ఫ్రమ్ సోర్స్ టు టార్గెట్ అనేది మనకి మెయిన్. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ యూ డోంట్ ఫోకస్ ఆన్ ద లెర్నింగ్ ద ఎస్సిడి టైప్ 1, ఎస్సిడి టైప్ 2, టైప్ 3. జస్ట్ యూ రిమెంబర్ what are the types we have. I will explain once we will reach that type. SCD type 1, SCD type 3. ఇవేంటి ఓన్లీ డైమెన్షన్స్ లోడ్ చేసేటప్పుడు మాత్రమే. టైప్ 3 I have to explain what is difference to the normal table and dimension table. నార్మల్ టేబుల్ సింపుల్ ఒక ఎంప్లాయీ అని ఒక టేబుల్ క్రియేట్ చేశారు. సెల్ స్టార్ ఫ్రమ్ ఎంపీ అని కొడితే ఈఎంపీ డేటా అని వచ్చింది. సో దానికి సపోజ్ కస్టమర్ డైమెన్షన్ క్రియేట్ చేశారు. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ కస్టమర్ డైమెన్షన్. ఆ కస్టమర్ డైమెన్షన్ కి వాట్ ఈస్ డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 2 అనేది చెప్పాలి. సో ఏంటంటే ద డైమెన్షన్ ఇస్ గోయింగ్ టు బి ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద అట్రిబ్యూట్స్ ఆఫ్ ద స్పెసిఫిక్ సబ్జెక్ట్ అనమాట. సపోజ్ మనకి కస్టమర్ డైమెన్షన్ ఉంది. ఈ కస్టమర్ డైమెన్షన్ ఏం చెప్పుద్ది? ఓన్లీ టెల్స్ అబౌట్ ద కస్టమర్ అట్రిబ్యూట్స్, ఓన్లీ టెల్స్ అబౌట్ ద కస్టమర్ characteristics. Suppose customer have one customer ID, so one column is there. So this is the customer dimension. This is customer dimension. For example, I am talking about only one table, the table called customer dimension. Customer dimension lo emante oka customer oka new business loki vaste, business lo new customer vaste, what are the things we are going to take care about that customer? Those are all in the form of the column names. We have to save his information like customer ID. This is the number 1 column. Customer ID should be there. This should not be repeated. One customer ID ఒకరికి 101 గారికి allocate చేస్తే, so next వచ్చే customer కి 102 or some other, but 101 is not going to be allocated for the number of customers. So this is a basic fundamental they are going to be follow. And also customer ID తర్వాత కస్టమర్ నేమ్. సో ఇక్కడ వచ్చేసరికి ఇస్ ఫుల్ నేమ్. కొన్నిసార్లు ఏంటంటే కస్టమర్ సర్ నేమ్, కస్టమర్ లాస్ట్ నేమ్, కస్టమర్ మిడిల్ నేమ్, ఇట్లా ఉండొచ్చు. కానీ నేనేం చేస్తున్నా అంటే జస్ట్ షార్ట్ కట్లో లాగించండి కస్టమర్ నేమ్ అంటున్నాను. అట్లా డేట్ ఆఫ్ బర్త్ ఇస్ పాన్ నెంబర్. ఇంకా యూఎస్ డేటా అయితే SSN కోడ్ అని ఉంటుంది. మనకి పాన్ నెంబర్ ఎట్లాగో వాళ్ళకి SSN కోడ్. సో అలా మనకి మన ఇండియాది అనుకోండి ఆధార్ నంబర్. సో మళ్ళీ అడ్రస్లోకి వచ్చేసరికి ప్రైమరీ అడ్రస్, సెకండరీ అడ్రస్, కరెంట్ అడ్రస్, పర్మనెంట్ అడ్రస్ ఇలా ఉంటాయి అన్నమాట. సో కంప్లీట్ 100 కాలమ్స్ ఉంటాయి. ఈ 100 కాలమ్స్ కూడా కస్టమర్ ఇన్ఫర్మేషన్ గురించే చెప్పొద్దు అనమాట. దట్ ఈస్ కాల్డ్ కస్టమర్ డైమెన్షన్. ఇక్కడ ఏంటి అంటే నీకు ఈ కస్టమర్ ఇన్ఫర్మేషన్ గురించి కాకుండా కస్టమర్ డైమెన్షన్ లో నో అదర్ ఇన్ఫర్మేషన్ యూ కాంట్ సీ ఇన్ దట్ టేబుల్. దట్స్ వై వి కాల్ ఇట్ as కస్టమర్ డైమెన్షన్. దీంట్లో ఒక కాలం ప్రైమరీ కీ గా ఉండాలి. వాట్ ఈస్ మీన్ బై ప్రైమరీ కీ? ఇక్కడ నేను మీకు ఒక 2 minutes ఆర్ఎపిఎల్ గురించి చెప్పాలి. ఆర్ఎపిఎల్ కాన్స్టెంట్స్ అనే టాపిక్ గురించి. ఎప్పుడైతే టేబుల్ ఒకటి క్రియేట్ చేసామో దాని మీద ఆ కాలమ్స్ మీద రూల్స్ అప్లై చేయడానికి
కాన్స్టెంట్స్ అని ఒక సబ్జెక్ట్ మనకు ఉందన్నమాట. కాన్స్టెంట్ ఈస్ నథింగ్ బట్ ద అప్లైయింగ్ ద కండిషన్ ఆన్ ద టేబుల్, సారీ కండిషన్ ఆన్ ద కాలమ్. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ద వాల్యూస్. సో దానికి మనకు ఒక కన్స్టెంట్ ఉందన్నమాట, ఇనికి కన్స్టెంట్. ఇనికి కన్స్టెంట్ అని ఒక కాలం మీద కనుక మనం అప్లై చేసామంటే దట్ కాలం వోంట్ అలౌ ద డూప్లికేట్ వాల్యూ. సపోజ్ 101 ఉందా, ఒకసారి ఇస్తావు కదా, మళ్ళీ రెండోసారి 101 ఇస్తుంటే ఇట్ వోంట్ అలౌ అనమాట. బట్ ఇట్ విల్ అలౌ ద నల్ వాల్యూ. వాట్ ఈస్ నల్ వాల్యూ? నల్ వాల్యూ అంటే ఏంటంటే ఎప్పుడైతే కరెక్ట్, ఇట్స్ ద సింపుల్ గార్బేజ్ వాల్యూ వెన్ ఎవర్ యు ఆర్ మిస్సింగ్ ద వాల్యూ టు గివ్ ద ఇన్ స్పెసిఫిక్ కాలం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూస్తే ఫస్ట్ రికార్డ్కి కమిషన్ అనే కాలంలోకి వాల్యూ ఒకటి మర్చిపోయి మళ్ళీ మిస్ చేశాం. సో అది సో ఎప్పుడైతే మనం వాల్యూ ఒకటి మిస్ చేసామో ఇన్ దట్ ప్లేస్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ null as the value. So second, but unique will support one null value అనమాట. సో మనకి అట్లా ఏ కాలమ్స్ అయితే నల్ అనే వాల్యూని సపోర్ట్ చేయకుండా నాట్ నల్ కాన్స్టెంట్ అనేది రెండోది వచ్చింది, నాట్ నల్ కాన్స్టెంట్ అని. ఈ నాట్ నల్ కాన్స్టెంట్ ఏం చేస్తుందంటే ఇట్ వోంట్ అలౌ ద నల్ వాల్యూస్. మనకి ఈ రెండు కండిషన్స్ అప్లై చేయాలనుకోండి, ఏది డూప్లికేట్ వాల్యూ ఇన్సర్ట్ అవ్వకూడదు, నల్ వాల్యూ ఇన్సర్ట్ అవ్వకూడదు. అటువంటిప్పుడు వీ కెన్ గో ఫర్ ద అప్లయింగ్ ద both constant are one column. Instead of applying the both constant one column, we are going for applying the primary key constant. What is primary key constant? ఇది వచ్చేసరికి మ్యాండేటరీ ఇంటర్వ్యూ క్వశ్చన్ అనమాట. ప్రైమరీ కీ కాన్స్టెంట్ వచ్చేసరికి ఇట్స్ కాంబినేషన్ ఆఫ్ నాట్ నల్ ప్లస్ యూనిక్ కాన్స్టెంట్. నాట్ నల్ ప్లస్ యూనిక్ కాన్స్టెంట్. నాట్ నల్ ప్లస్ యూనిక్ కాన్స్టెంట్. ఈ రెండు కండిషన్స్, ఈ రెండు కాన్స్టెంట్స్ ఏం చేస్తాయో ఆ పని ఈ ఒక్క ప్రైమరీ కీ కాన్స్టెంటే చేస్తుంది అనమాట. సపోజ్ నేను ఈ ఎంప్లాయీ నెంబర్ మీద ప్రైమరీ కీ కాన్స్టెంట్ గానే అప్లై చేస్తే ఇట్ వోంట్ అలౌ ద డూప్లికేట్ వాల్యూ, ఇట్ వోంట్ అలౌ ద నల్ వాల్యూ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్. సో దట్ వే ఇట్ ఈస్ గోయింగ్ టు బి. మనకి ఇంకోటి ఏంటంటే చెక్ కాన్స్టెంట్ అనేది ఉందన్నమాట. చెక్ కాన్స్టెంట్ వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్ కమిషన్ అనే కాలం ఉంది. ఎప్పుడైతే కమిషన్ ఇస్తున్నామో శాలరీ కంటే ఎక్కువ ఉండకూడదు, అట్లాంటి చెక్ పెట్టుకొని మనం ఇస్తున్నాం అన్నమాట. సో అటువంటిప్పుడు ఏం చేస్తుందంటే చెక్ కాన్స్టెంట్ ఇన్సర్ట్ చేసేటప్పుడు ఒక కండిషన్ ఇట్ షుడ్ బి లెస్ దాన్ అని, ఏది కమిషన్ లెస్ దాన్ శాల్ అనే కండిషన్ మనం టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఇస్తారనమాట. ఏ కాలం మీద? కమిషన్ కాలం మీద. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి 1600 కదా, 1600 1 రూపీ అని ఇచ్చామనుకో, 1600 1 రూపీని ఇట్ విల్ రిజెక్ట్ దట్ వన్, ఇట్ విల్ త్రో ద ఎర్రర్. సో ఇట్ ఈస్ వయలేటింగ్ చెక్ కాన్స్టెంట్. ఇట్ సేయింగ్ దట్ ఇట్ వయలేటింగ్ చెక్ కాన్స్టెంట్. సో అలా ఏదైతే కండిషన్ ప్రతి ఒక్క వాల్యూ రికార్డ్ 10 నేను అప్లై చేయలేదు, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను. దీనికి కమిషన్ అప్లై చేస్తుంటే ఇప్పుడు నేను అప్లై చేయలేదు. ఓకే, మీరు చూడాలంటే స్టేబుల్ స్ట్రక్చర్ 2 ways అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి కోర్ ఉందా, టేబుల్ ఉందా, ఎంప్లాయ్ టేబుల్ కదా, దీనికి వెళ్ళేసి టేబుల్ స్ట్రక్చర్, డేటా కాన్స్టెంట్స్. ఇక్కడ కాన్స్టెంట్స్ చూడవచ్చు. ఈ రెండు కాన్స్టెంట్స్ మాత్రం అప్ చేస్తున్నాం. ఏంటి? పీకి ప్రైమరీ కీ కాన్స్టెంట్, ఫారిన్ కీ కాన్స్టెంట్. ఈ రెండు కాన్స్టెంట్ అప్లై. చెక్ కాన్స్టెంట్ అప్లై చేద్దామా? నో. ఇంకా మనం డిడిఎల్ కూడా చూడొచ్చు. హౌ యూఆర్ గోయింగ్ టు ఎస్క్యూఎల్. దీనికి వెళ్తే క్రియేట్ టేబుల్ స్ట్రక్చర్ చూడొచ్చు. క్రియేట్ టేబుల్ నేమ్, ఎంప్లాయీ నేమ్ ఇంతవరకు చూసిన తర్వాత ఇక్కడ నుంచి కాన్స్టెంట్ పార్ట్ స్టార్ట్ అయిందన్నమాట. కాన్స్టెంట్ ఇప్పుడుగా చెప్పాను కదా ప్రైమరీ కీ కాన్స్టెంట్ ఎలా అప్లై చేస్తామనేది. ఈ ప్రైమరీ కీ కాన్స్టెంట్ ఏ కాలం మీద అప్లై చేస్తారు? ఎంప్లాయీ నెంబర్ మీద. ప్రైమరీ కీ కాన్స్టెంట్ అంటే ఏమన్నాను? ఇట్ ఈస్ అ కాంబినేషన్ ఆఫ్ యూనిక్ అండ్ నాట్ నల్. ద కాలం విచ్ డజంట్ వాంట్ టు ఇన్సర్ట్ ద డూప్లికేట్ వాల్యూ either null value, then we can go for assigning the primary key constraint. ప్రైమరీ కీ కాన్స్టెంట్ గా
అసైన్ చేస్తాం. సో సృజన గారు, మీ దగ్గర ఉన్న ప్లస్ పాయింట్ ఏం తెలుసా? రన్నింగ్ నోట్స్ మాత్రం సూపర్‌గా రాస్తారు. అది భలే ఇంప్రెషన్ తెప్పించింది అనమాట. ఏ సొల్లు చెప్పినా మీరు రాస్తున్నారు అనేది. కానీ దాన్ని ఎంత మీ మైండ్‌లోకి వెళ్తుంది అనేది నాకెలా తెలుసు తెలుసా? నిన్న టాపిక్స్ ఏమైనా వచ్చినప్పుడు మీరు ఫస్ట్ రెస్పాండ్ అవ్వాలి ఆన్సర్ ఇవ్వటంలో. అటువంటప్పుడు నాకు ఒక నమ్మకం వస్తుంది. ఏంటి, ఓకే, మీరు రాసుకున్నారు కాబట్టి, ఆ రాసుకుని చదువుకున్నారు కాబట్టి మీరు ఆన్సర్ చెప్పగలుగుతున్నారు. మిగతా వాళ్ళకేంటి అంటే, నేను పంపించే 10 క్వశ్చన్సే వాళ్ళ కంటెంట్. కానీ మీ దగ్గర 10కి ఇంకొక 20 క్వశ్చన్స్ కూడా యాడ్ అయ్యి ఉంటాయి. సో 30 క్వశ్చన్. ఎందుకంటే రన్నింగ్ నోట్స్ అంటే నథింగ్ బట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అన్నట్టు. కాకపోతే క్వశ్చన్స్ ఉండవు, జస్ట్ ఆన్సర్స్ మాత్రం ఉంటాయి. ప్రతి ఒక్కదానికి క్వశ్చన్ ట్యాగ్ పెట్టుకోవటమే. సో అట్లా డైలీ 30 క్వశ్చన్స్ మీరు ప్రిపేర్ అవుతున్నట్టు. అంటే నేనేం చెప్తున్నా అంటే, కన్ఫామ్గా మీరు అవి రాసుకున్న నోట్స్ చదవడానికి టైం స్పెండ్ చేయండి. నేనంటే చిన్న పిల్లోడు లెక్కన 6వ తరగతి 7వ తరగతి ప్రతి ఒక్కరిని అడగాలంటే అడగలేము. అవి మళ్ళీ ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మీరు మాత్రం అది చదవటం మర్చిపోకండి. సో యా, ఇదేంటి అంటే సిస్టమ్ జనరేటెడ్ క్వరీ కాబట్టి, సో ఇట్ ఈస్ షోయింగ్ లైక్ దిస్ కన్స్టెంట్. మనకి కన్స్టెంట్ ఎలా, ఆఫ్టర్ టేబుల్ క్రియేషన్ వీ కెన్ అప్లై ద కన్స్టెంట్, while creating the table we can apply the it's not our pattern, but I will show the creation of table with along with constant allocation. ఇక్కడ చూస్తే, సో ఇక్కడ మనం చూసాం కదా ఇందాక కన్స్టెంట్ లో ఎన్ని ఫారెన్ కీ కన్స్టెంట్. ఫారెన్ కీ కన్స్టెంట్ అంటే ఒక టేబుల్కి ఇంకో టేబుల్కి రిలేషన్ ఇవ్వాలి అన్నప్పుడు వీఆర్ గోయింగ్ టు యూస్ ఫారెన్ కీ కన్స్టెంట్ అనమాట. సో what is the foreign key constant? Whenever we want to apply the relation, establish, not apply. Whenever we want to establish the relation between the table to another table, then we are going to use foreign key constant. Foreign key constant establish the condition, link anamata. Foreign key constant. ఈ foreign key constant లో ఇది కన్స్టెంట్ చేయాలంటే కంపల్సరీ ఇంకొక టేబుల్ ఉండాలి. ఆ టేబుల్లో ఒక కాలం మీద ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఫారెన్ కీ కాన్స్టెంట్ అప్లై చేశారు కదా. సరే, ఎస్కేల్ వెళ్తే ఏం రాశాడు, కాన్స్టెంట్. ఇది కీవర్డ్ ఫర్ డిక్లరేషన్ ఆఫ్ ద ఫారెన్ కీ కాన్స్టెంట్. ఫారెన్ కీ కాన్స్టెంట్ ఏం చెప్తాడు, కాన్స్టెంట్ ఎఫ్కే డిఈపిటి నెంబర్, ఫారెన్ కీ డిఈపిటి నెంబర్, రెఫరెన్స్ కోడ్ ఆఫ్ డిఈపిటి నెంబర్. డిఈపిటి టేబుల్లో ఉన్న డిఈపిటి నెంబర్కి, ఎంప్లాయీ టేబుల్లో ఉన్న డిఈపిటి నెంబర్కి ఈ రిలేషను ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, ఇది డిఈపిటి టేబుల్ ఏమో మదర్, దట్ మీన్స్ ఇట్స్ గోయింగ్ టు బి పేరెంట్ అండ్ చైల్డ్ అనమాట. పేరెంట్ టేబుల్లో ఉన్న డిఈపిటి టేబుల్లో ఒక రికార్డ్ ఉంది అంటే, పర్టికులర్లీ డిపార్ట్ నెంబర్లో ఒక వాల్యూ ఉందంటే, దానికి రిలేటెడ్గా దీంట్లో ఉన్నట్టు డిపార్ట్ నెంబర్లో. సో ఫస్ట్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్. I will explain what is DPT table also. Select star from DPT number. Sorry, DPT. This is the one of the table in core. Only మనకి four departments, 5 departments. Sorry, yeah, 4 departments అనమాట. 10, 20, 30, 40. సో ఈ డిపార్ట్మెంట్ నెంబర్ ఏంటి, మాస్టర్, అది చైల్డ్. దేంట్లో డిపార్ట్మెంట్ నెంబరు ఈఎంపి టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ ఈఎంపి. దీంట్లో ఉన్న డిపిటి నెంబర్ అనేది చైల్డ్. దాంట్లో 10, 20, 30, 40. 10, 20, 30, 40. దిస్ 4 ఓన్లీ ఇట్ షుడ్ బి. ఇక్కడ నేను అన్ని ఒకసారి కనపడడానికి ఆర్డర్ బై పెట్టుకుంటాను. ఆర్డర్ బై డిపిటి నెంబర్. ఆర్డర్ బై డిపిటి నెంబర్ పెట్టుకుని, యా, యూ కెన్ సీ 10, 20, 30. Yeah, even though child is not there, no issue. But దాంట్లో లేని ఉండకూడదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్,
ఐ హ్యావ్ 50 వచ్చేసరికి డిపార్ట్మెంట్లో లేదు. I will try to insert 50. Insert into EMP. EMP అనేది చైల్డ్ టేబుల్. ఈ చైల్డ్ టేబుల్లో ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేస్తున్నా. ఆ రికార్డ్ ఏంటి అంటే ఎన్ని ఉండాలి, 8 ఉండాలి అనమాట. సో ఇది ప్రైమరీకి కాన్స్టెంట్ పెట్టినారు కాబట్టి సేమ్ ఉండకూడదు. వాట్ ఐఎమ్ డూయింగ్ ఇస్ 9999 4 9s. క్లర్క్ మేనేజర్ సేమ్ ఉండొచ్చు. ఓకే, ఏదైనా క్యారెక్టర్ ఫార్మాట్ డేటా అయితే ఇట్ హ్యాస్ టు బి సింగిల్ కోట్స్ అండ్ one value another value with be split with comma whenever inserting whenever passing the values in insert ఇది వచ్చేసరికి నెంబర్ ఫార్మాట్, ఇది వచ్చేసరికి డేట్ ఫార్మాట్ అనమాట. డేట్ ఫార్మాట్ కి ఇన్సర్ట్ చేసేటప్పుడు సమ్ టైమ్స్ ఇట్ మే గివ్ ద ఎర్రర్. అది ఎర్రర్ వచ్చిందంటే మనం డిలీట్ చేద్దాం. ఇది శాలరీ నెంబరు. కమిషన్ వచ్చేసరికి ఇక్కడ నల్ వచ్చింది. ఆ నల్ ప్లస్ ఏం తీసుకోవాలంటే ఎంటీ స్పేస్ తీసుకున్నా. ఓకేనా, మొత్తం కలిపి 8 కాలమ్స్ ఉన్నాయి కదా. 1 2 3 4 5 6 7 8 కాలమ్స్ 8 వాల్యూస్ ఉన్నాయా లేదా చూసుకున్నాం. 1 2 3 4 5 6 7 8 ఈ నల్ వాల్యూ పాస్ చేస్తున్నామే, అది కూడా ఒక కాలం అనమాట. ఇప్పుడు మన ఎక్స్పెరిమెంట్ ఏంటంటే 50 అంటే రిలేషన్ బిట్వీన్ అది అన్ని వాల్యూస్ పర్ఫెక్ట్గా ఉన్నప్పుడు ఒక ఎర్రర్ ఇవ్వాలంటే ఏంటంటే యువర్ మాస్టర్ టేబుల్ డజంట్ హ్యావ్ 50 వాల్యూ అనేది ఒక ఎర్రర్ ఇవ్వాలి. ఇక్కడ మనం కామా మిస్ చేస్తామంట. క్లర్క్ ఉంది, ఎస్, ఇక్కడ కామా మిస్ చేస్తాం. సో ఇట్స్ మ్యాండేటరీ టు ప్రొవైడ్ కామా ఇచ్చాడు. ఇక్కడ మిస్సింగ్ కామా అని ఎర్రర్ ఇచ్చిందనమాట. సో వీ షుడ్ బి ఎయిదర్ ఇన్ఫర్మాటికా ఆర్ ఆరికల్ ఆర్ యూనిక్స్, వీ షుడ్ బి ఫెమిలియర్ హ్యాండిలింగ్ ది ఎర్రర్. దిస్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ద ఎర్రర్. ఏమన్నాడు, వయలేటెడ్ పేరెంట్ కీ నాట్ ఫౌండ్. పేరెంట్ కీ నాట్ ఫౌండ్. పేరెంట్ కి ఏంటి, మన టేబుల్ ఏంటి, పేరెంట్ టేబుల్ ఏంటి, డిపార్ట్మెంట్లో ఏ కాలము డిపిటి టేబుల్లో డిపిటి నెంబర్ పేరెంట్ కీ అనమాట. ఈ పేరెంట్ కీలో 50 ఉంటేనే ఇది అలౌ చేస్తుంది. సో అదే మనము 40 పెట్టుకుందాం. 40 పెట్టుకుందాం. ఇప్పుడు దాకా లేదు కదా, 40 ఉందా? 40 లేదు. సో ఆ 40 ఈ డిపార్ట్మెంట్లో అయితే 40 ఉంది. ఈఎంపీలో లేదు. సో ఇప్పుడు అలౌ చేస్తే అలౌ చేద్దాం. మాస్టర్ టేబుల్ 40 ఉంది, అలౌ చేస్తుంది. ఎస్, అది గట్టిగా చెప్పండి. అంటే నేను చెప్పిన మాటలు అర్థం కాలేదేమో అన్న ఫీలింగ్లోనే ఉంటారు. ఇక్కడ ఏముంది, వయలేటెడ్ పేరెంట్ కీ నాట్ ఫౌండ్. సారీ, ఇది ఇందాకటికి ఎర్రర్. మళ్ళీ మనం ఆ ఎర్రర్ చూసి ఇది ఎర్రర్ వచ్చింది కదా. బాటమ్ లో చూడండి ఏమైంది, 1 row ఇన్సర్టెడ్. ఇప్పుడు ఇది చూస్తే 9999 అనే ఐడితో ఒక ఎంప్లాయీ విత్ 40 నెంబర్తో ఉండాలన్నమాట. సో ఇది ఇప్పటి వరకు ఎవరికైనా ఇన్సర్ట్ కొరీకి ఎలా సింటాక్స్ ఇవ్వాలి అంటే ఒక రికార్డ్ ఇన్సర్ట్ అది కావాలంటే ఇది నేను మన గ్రూప్లో పెట్టేస్తాను. మొత్తం అయిపోయిన తర్వాత ఏమైతే నేను డిస్కస్ చేస్తాను ఈ మొత్తం మన గ్రూప్లో పెట్టేస్తాను అనమాట. ఏ రన్నింగ్ నోట్స్ నేను టైప్ చేస్తున్నా అది క్వరీ టు ఇన్సర్ట్ వాల్యూస్ అంటే ఏ కీవర్డ్ ఎక్కడ పడలేదు. ఇది ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ వాల్యూస్ కీవర్డ్. ఈ వాల్యూస్ కీవర్డ్ తర్వాత ఈ ఆర్డర్ మాత్రం ఈ టేబుల్లో ఏ ఆర్డర్ ఉందో ఆ ఆర్డర్ ప్రకారం మనం ఉంచుకోవాలన్నమాట. ఎందుకంటే మనము సపోజ్ మనము ఇంకో రకమైన ఇన్సర్ట్ ఉందన్నమాట. మనకి 8 కాలమ్స్లో 4 కాలమ్స్ మాత్రం డేటా ఇస్తున్నాం. అప్పుడు ఏంటి, అది కూడా జంబుల్ అనమాట. అప్పుడు ఒకదానికి ఇస్తున్నాం, ఇంకో దానికి ఇవ్వటం లేదు, ఇంకో దానికి ఇస్తున్నాం వాల్యూ, ఇంకో దానికి ఇవ్వట్లేదు. అప్పుడు ఏం చేయాలంటే ఏ కాలమ్స్కి అయితే మనం డేటా ఇస్తున్నామో ఆ కాలమ్స్ని
స్పెసిఫై చేయాలి బ్రాకెట్లో స్పెసిఫై చేసి కాలం నేమ్స్, అప్పుడు వాల్యూస్ అని పెట్టి ఈ కాలం నేమ్స్ అనేది టేబుల్ తర్వాత ఇక్కడ కాలమ్స్ ఉండాలి. కాలం 1, కాలం 2, ఏ కాలమ్స్కి అయితే ఎప్పుడు ఓన్లీ స్పెసిఫిక్ కాలమ్స్ మాత్రమే మనం ఇస్తున్నప్పుడు. మోస్ట్ ఆఫ్ ద మనకి ఈటీఎల్ జాబ్ అంటే టేబుల్ టు టేబుల్ లోడింగ్ అన్నాను కదా. టేబుల్ టు టేబుల్ లోడింగ్ ఆపరేషన్ మనకి సోర్స్ టేబుల్ అయ్యి టార్గెట్ కూడా అదే డేటాబేస్ టేబుల్ అయితే ఒక క్వరీ ద్వారానే మనం ఆ వర్క్ అంతా చేయొచ్చు. సో ఫస్ట్ ఇన్సర్ట్ ఇంటూ టేబుల్ నేమ్ రాసుకుంటాము, అన్ని కాలమ్స్ రాస్తాము, ఈ సెలెక్ట్ కలర్స్ రాసుకొని దాంట్లో వాల్యూస్ రాస్తాం అనమాట. సో అట్లాంటప్పుడు మనం ఈ కాలం నేమ్స్ మెన్షన్ చేయటం మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇన్ రియల్ టైంలో మనకి ఇలా ఉంటుంది అనమాట. కాలం నేమ్స్ మెన్షన్ చేసి సపోజ్ చెప్పారు కదా, ఒక కాలం 1, కాలం 2, కాలం 5 అంతే, ఆ 3 కాలమ్స్కి ఇస్తున్నాం అనుకో, ఆ 3 కాలమ్స్ మాత్రమే ఇచ్చుకుంటాం అనమాట. సో వీళ్ళు ఏం చేస్తే ఆ 3 కాలమ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ మిగతా కాలమ్స్కి ఏంటి నల్ వాల్యూ వెళ్ళి లోడ్ అయిపోతుంది. మన ఈటీఎల్ వర్క్ స్టార్ట్ అవ్వాలంటే ఆ సోర్స్ టేబుల్, టార్గెట్ టేబుల్ రెండు డేటాబేస్ టీమ్ వాళ్ళు క్రియేట్ చేసిన తర్వాత మనకి మెయిల్ పెడతారు. ఆ మెయిల్ పెట్టిన తర్వాతనే మన వర్క్ స్టార్ట్ అవుతుంది. సో డెవలప్మెంట్లో అయితే ఆ టేబుల్స్ కూడా బలమే క్రియేట్ చేసుకుంటాం, క్రియేట్ చేస్తే మనం స్టార్ట్ చేస్తాం వర్క్. సో ఇంకా రిమైనింగ్ ఎన్విరాన్మెంట్స్ అన్నింటిలో ఏంటంటే డేటాబేస్ సైడ్ యాక్సెస్ మనకి ఇవ్వరు. సో నేను ఫోన్ తెచ్చాను ఇక్కడికి, ఒక్క నిమిషం. ఒకవేళ నేను కనుక యాక్సెప్ట్ చేయకపోతే మీరేం వెయిటింగ్లో వీళ్ళు ఉంటే ఇమీడియట్గా నాకు కాల్ చేయండి. ఒకవేళ రేపు మీరు మీటింగ్ జాయిన్ అయ్యారు, మీటింగ్ ఏమో ఆల్రెడీ స్టార్ట్ అయిందని మెసేజ్ పెట్టాను, మీరేం వెయిటింగ్లో ఉన్నారు, నా డైరెక్ట్గా కాల్ చేయండి. ఏంటంటే నేను ఈ విండో చూడకుండా క్లాస్ విండో చెప్తా ఉండొచ్చు. సో అటువంటిప్పుడు మీరు మిస్ అవుతారు. ఓకే, వీ హ్యావ్ అ వెరీ షార్ట్ టైం. లెట్ మీ జంప్ ఇన్ టు actual topics. Here, Informatica Designer. 90% of the work we are going to do here in Informatica Designer, Power Center Designer. This component we call it as, once we open this one, right, every module we have one folder. So in that folder, by default, we can see these 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. These system generated folders. These folders are system generated folders. So how many components we can see? These are all client components. Already last class I explained it. R means repository manager. The D means designer. W means workflow manager. M means monitor. So our repository manager is responsible for maintaining of the databases. So మనం ఒక టేబుల్ నుంచి మెటాడేటా తీసుకున్నాం. What is metadata? Data is data about data. That means data about the information. Data about the what is the structure of the table. What is the first column? What is the second column? First column data type enti. Second column data type enti. These information all called metadata. ఈ metadata ని స్టోర్ చేసుకునే కాంపోనెంట్ ఏంటి? రిపాజిటరీ మేనేజర్ అన్నమాట. సో డిజైనర్ ఏంటి? ఈ జాబ్స్ ఈటీఎల్ జాబ్స్ సోర్స్ ఏంటి, టార్గెట్ ఏంటి, వీటిని క్రియేట్ చేస్తాం, డిజైన్ చేస్తాం అనమాట. సో వర్క్ఫ్లో మేనేజర్ ఈ మ్యాపింగ్, వాటిని మనం మ్యాపింగ్ అంటాము. ఈ మ్యాపింగ్స్ మనం సెషన్స్ ద్వారా వీటిని కాల్ చేస్తాం. వీఆర్ గోయింగ్ టు బి కాల్ బై క్రియేటింగ్ ద సెషన్స్ అండ్ వర్క్ఫ్లోస్. వాట్ ఈస్ మానిటర్? Informatica workflow monitor is going to be display the log file. Suppose one job has run, it's failed. So we have to identify the reason for failure. We have to fix that one. To fix that one, we have to identify. Then we can go for the particular step. Suppose there is no target table created, the error is there. So we have to go to that particular target table, target data schema. We have to select start from target table name. There is no table, so we have to drop the mail to the DBA team. So boss, we have missed the table. We have dropped the table. Somebody has dropped the table.
could you please recreate with this structure? ఆ డీటెయిల్ ఇంతకు ముందు సబ్మిట్ చేసి ఉంటాం కదా, సేమ్ డీటెయిల్ ఏంటిది, క్రియేట్ టేబుల్ నేమ్, కాలం 1 కాలం 2 కాలం 3, అది స్ట్రక్చర్ని డీటెయిల్ అంటాం. ఈ డీటెయిల్ నుంచి వాళ్ళ చేత క్రియేట్ చేపిస్తాం. వన్స్ దే క్రియేట్ ద టేబుల్, వీఆర్ గోయింగ్ టు బి రీరన్ ద జాబ్ అనమాట. సో ఇవన్నీ మీకు ప్రొడక్షన్ యాక్టివిటీస్లో మీకు వస్తాయి. సో మనకేంటంటే అవి ఈ మానిటర్ అనేది ఎంత ఇంపార్టెంట్ చెప్తున్నా. మానిటర్ ఏంటంటే వీ హ్యావ్ సమ్ టైమ్స్ ప్రొడక్షన్లో మనకి మానిటర్ మీద యాక్సెస్ ఇస్తారు, డెవలపర్ ఈ మిగతా ఏ కాంపోనెంట్ మీద ఎవరు. ఎందుకంటే ప్రొడక్షన్ సపోర్ట్ అనలిస్ట్గా యూ హ్యావ్ టు వాచ్ ద జాబ్స్, వాట్ ఎవర్ ద జాబ్స్ ఆర్ ఫెయిలింగ్, వాట్ ఎవర్ ద జాబ్స్ ఆర్ సక్సీడెడ్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ఫెయిల్యూర్, and what is the actions we have to take regarding that failure. That's why they will give monitor access only. Okay, coming to the first mapping. What is mapping? I already told yesterday class. మనం పంపించింది కదా, పంపించిన దాంట్లో మ్యాపింగ్ అనే ఉందా క్వశ్చన్. వాట్ ఈస్ మ్యాపింగ్? లేదా ఈరోజు ప్రిపేర్ చేస్తున్నట్లు నేను ఓకే నేను ఈరోజు పంపించిన దాంట్లో ఏమైనా ఉందేమో చూస్తాను. కంట్రోల్ ఎఫ్ మ్యాపింగ్ to create a connection between source and target. Excellent. Yeah. Whenever we are going to be create the connection between the source and target with help of business logic. If we have business logic అనుకుంటే business logic అప్లై చేసి డేటా అని లోడ్ డేటానే మ్యాపింగ్ అంటారు. సో ఇప్పుడు మనం ప్రాక్టికల్గా చూడబోతున్నాం వాట్ ఈస్ మ్యాపింగ్ అనేది. దానికి కావాల్సిన ఏంటి అంటే సోర్స్లో ఒక చిన్న ఫైల్ కావాలన్నమాట. సో మనం ఏం చేస్తున్నాము, ఒక ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకున్నాం. ఆ ఫైల్ ఎక్కడ పెట్టుకుంటున్నామంటే ఒక సోర్స్ లొకేషన్ అని ఉంటుంది అనమాట. ఆ సోర్స్ లొకేషన్ ఇన్ఫర్మేటికా క్లయింట్స్ సర్వర్ infra shared src files. Yes, src files. Yeah, what I'm going to do is, for example, I have a sample file of abc. What is abc contain? Only 2 columns contain. What is the 2 columns? emp id, emp name. Sandeep, Paresh, Santosh, these are all the employee names. So client has given this file. Please load this file into table. Same, I have another table. The table with the 2 columns. What are those 2 columns? Employee ID, employee name. The table also the name called ABC. So if I see here, the target is the schema HR, and password also HR. Select star from ABC. ఇక్కడ డేటాబేస్లో ఏదైనా కేస్ సెన్సిటివ్ కాదు. కేస్ అంటే క్యాపిటల్లోనే ఉండాలి, స్మాల్లో ఉండాలి ఏమది. నువ్వు టేబుల్ క్రియేట్ చేసేటప్పుడు ఏబీసీ క్యాపిటల్లో ఇచ్చుకున్నా, సెలెక్ట్ చేసేటప్పుడు స్మాల్ ఏబీసీ అయినా 2 మ్యాచ్ అవుతాయి అనమాట. సో మనకి యూనిక్స్లో ఏంటంటే క్యాపిటల్ ఒక మీనింగ్, స్మాల్కి ఇంకో మీనింగ్ అట్లా ఉంటుంది. క్యాపిటల్ వర్డ్స్ ఇప్పుడు క్యాపిటల్ ఏబీసీ అనుకో ఒక టేబుల్ ఉండొచ్చు, స్మాల్ ఏబీసీకి ఇంకో టేబుల్ ఉండొచ్చు. ఏది యూనిక్స్లో ఫైల్లో కానీ ఇక్కడ ఏంటంటే ఆర్కిల్ వచ్చేసరికి దేర్ ఇస్ నో కేస్ సెన్సిటివ్. ఓకే, ఇక్కడ టేబులే లేదనమాట. సో వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ, క్రియేట్ టేబుల్ ఏబిసి కాలం నేమ్స్ అనమాట. కాలం నేమ్స్ అతనికి ఏమి ఎంప్లాయ్ ఐడి, ఎంప్లాయీ నేమ్. ఎంప్లాయీ ఐడి వచ్చేసరికి నెంబర్ కాబట్టి ఈవెన్ డేటా టైప్స్ అనమాట. డేటా టైప్ సైజ్ వచ్చేసరికి 10 క్యారెక్టర్స్ వరకు సప్లై అది ఎలా చేయాలి అని పెట్టుకున్నా. ఓకేనా. ఈ నేమ్ తర్వాత మనకి వేర్కార్ 2 అని ఉంది. ఏంటంటే క్యారెక్టర్ ఫార్మాట్ డేటా లేదా నెంబర్ ఫార్మాట్ డేటా, ఏ టైప్ ఆఫ్ డేటా అయినా సపోర్ట్ చేస్తుంది వేర్కార్ 2 అనేది. సో ఇది వచ్చేసరికి 40 సైజ్ పెట్టుకున్నాను. సో ఇది స్ట్రక్చర్ క్రియేట్ టేబుల్ సింపుల్ అనమాట. ఇదేంటి, హౌ టు క్రియేట్ ద టేబుల్. క్రియేట్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ ద టేబుల్. ABC is the table name. First column, second column. First column ki అది ఏ డేటా టైప్ దాని సైజు, సెకండ్ కాలమ్ కి అది ఏ డేటా టైప్ దాని సైజు ఇచ్చుకొని, సో ఐఎమ్ గోయింగ్ టు రన్. సో ఏబిసి క్రియేటెడ్. నౌ ఫైల్లో ఏబిసి ఉంది,
టార్గెట్లో ఏబిసి ఉంది. నౌ ఐఎమ్ గోయింగ్ టు క్రియేట్ ఈటిఎల్ జాబ్, దట్ ఈస్ నథింగ్ బట్ మ్యాపింగ్. ఆ మ్యాపింగ్ ఎలా క్రియేట్ చేస్తున్నాను? ఫస్ట్ స్టెప్, ఐ నీడ్ టు ఇంపోర్ట్ బోత్. వాట్ ఆర్ బోత్? సోర్స్ ఫైల్, టార్గెట్ టేబుల్. ఈ రెండింటిని ఇంపోర్ట్ చేసుకోవాలి. టూల్కి వెళ్తున్నాను, మ్యాపింగ్ డిజైనర్. సో ఫస్ట్ స్టెప్ mp_my first మ్యాపింగ్. సింపుల్ నేమ్ పెట్టా, మై ఫస్ట్ మ్యాపింగ్ అని పెట్టేది మిస్టర్. సో ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకో కాంపోనెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏంటి అంటే సోర్స్ వచ్చేసరికి సోర్స్ అనలైజర్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సోర్స్ అనలైజర్? ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంపోర్ట్ ద మెటాడేటా ఆఫ్ ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ ఎందుకంటే ఫైల్ అవ్వచ్చు, టేబుల్ అవ్వచ్చు. సో ఇక్కడ వచ్చేసరికి సోర్స్ అనలైజర్ వాడి సోర్స్ లో ఉన్న ఫైల్ ని ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ వచ్చేసరికి ఫస్ట్ టైం మీరు అందరు కన్ఫ్యూజ్ ఉండొచ్చు. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ 10 times. ఎందుకంటే అట్లా అని చెప్పి రిలాక్స్ గా ల్యాప్టాప్ అటు పెట్టేసి పక్కనకి వెళ్ళవాకండి. 10 times అన్నాడు కదా, మిగతా 9 times నేర్చుకోవచ్చని జస్ట్ నేను చెప్తున్నా. ఏంటంటే ఫస్ట్ నాన్ టెక్నికల్ వాళ్ళు ఉంటారే, వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజ్ ఉంటుంది. ఇది ఫస్ట్ డే కాబట్టి ప్రాక్టికల్స్. సోర్స్ వచ్చేసరికి సోర్స్ అనలైజర్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి ఇంపోర్ట్ ద మెటాడేటా. ఇక్కడ సోర్స్ అనే మెనూ ఉందా? ఈ మెనూలోకి వెళ్ళి ఇంపోర్ట్ ఫైల్. సో హియర్ యూ కెన్ సీ దీస్ మెనీ వేస్ వీ కెన్ ఇంపోర్ట్ ద ఆబ్జెక్ట్స్. మనకి డేటాబేస్ టేబుల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, ఫైల్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు, కోబాల్ ఫైల్, XML ఫైల్ నుంచి, పీపుల్ సాఫ్ట్ నుంచి మనం డైరెక్ట్గా ఇంపోర్ట్ చేసుకోవచ్చు. వెబ్ సర్వీస్ ప్రొవైడర్, ఇలా సేల్స్ ఫోర్స్, ఇలా ప్రతి ఒక్క సపోజ్ ఎనీ ఆఫ్ ద సాఫ్ట్వేర్ జనరేటింగ్ ద డేటా, that generated data we have to extract the information. These connections we are going to use అనమాట. ఫైల్స్ నుంచి presently we are working on the file. Where is my file? Source directory. Go to InfoShare, SRC files. Here instead of .files, all files. There, what is the name of the file? ABC. Just I have imported. That's all. Whenever I am importing, I can see these options. Is that delimited or fixed with file? I have to explain this point of time. The source files will be 2 types. Delimited file. First class I told you. Delimited means the one character, it is going to be separate column to column. ఇక్కడ వచ్చేసరికి మనకి కామా ఇస్ ద డెలిమిటర్ అనమాట. అదే ఫిక్స్డ్ విడ్త్ ఏంటంటే ఫస్ట్ 10 క్యారెక్టర్స్ ఒకటో కాలం, తర్వాత 11th క్యారెక్టర్ నుంచి 25 క్యారెక్టర్ వరకు సెకండ్ కాలం, 26 క్యారెక్టర్ నుంచి 34 క్యారెక్టర్స్ వరకు మూడో కాలం. ఇలా అన్ని డిఫైన్ చేస్తుంటారు అనమాట. ఐ విల్ టెల్ యూ ఇన్ ఎగ్జాంపుల్. బట్ last 9 years I didn't see any of the fixed width. Earlier 10 years back one project, which is the AmBank project, I have worked there for handling fixed width. But it is my duty, I need to explain both fixed width. ఒక ఎగ్జాంపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రెసెంట్లీ డిలిమిటెడ్ ఫైల్ చేసుకుని చేద్దాం. ఇప్పుడు డిలిమిటర్ ఫిక్స్డ్ విడ్త్ మన ఫైల్ డిలిమిటర్. సో డిలిమిటర్ రేడియో బటన్ సెలెక్ట్ చేసి పెట్టాలి. బై డిఫాల్ట్ అదే సెలెక్ట్ అయింది కాబట్టి అది వదిలేద్దాం. ఇక్కడ మన ఫైల్ నేము ఇక్కడ వచ్చేసరికి ఏంటి, ఇది ఆప్షన్ పేరు స్టార్ట్ ఇంపోర్ట్ రో. స్టార్ట్ ఇంపోర్ట్ రో అన్నప్పుడు ఇంపోర్టెడ్ రో అంటే దీని మీనింగ్ ఏంటంటే ఫస్ట్ రికార్డ్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాలా అని. సెకండ్, సరే దాన్ని పక్కన పెడదాం. ఇంపోర్ట్ ఫీల్డ్ నేమ్స్ ఫ్రమ్ ద ఫస్ట్ లైన్. ఫస్ట్ లైన్ లో ఉన్నవి ఫీల్డ్ నేమ్స్ గా అనుకోండి అన్నాడు అనుకో, ఆ చెక్ బాక్స్ పెట్టగానే ఏమైందంటే ఈ డేటా ఇప్పుడు ఏమనుకుంటుంది, డేటా అనుకుంటుంది ఫస్ట్ రికార్డ్ కూడా. కానీ ఫస్ట్ రికార్డ్ ఈజ్ నాట్ ద డేటా, ఇట్ ఈస్ హెడ్డింగ్ అనమాట. ఎప్పుడైతే ఇలా మనకి 2 types ఆఫ్ డేటా వస్తుంది, ఒకటి విత్ హెడ్డింగ్, రెండోది వితౌట్ హెడ్డింగ్. వితౌట్ హెడ్డింగ్ వచ్చినప్పుడేమో ఇది అన్చెక్ పెట్టుకోవాలి, విత్ హెడ్డింగ్ వచ్చినప్పుడేమో ఇది చెక్ పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూడండి, ఫస్ట్ రికార్డ్ని స్కిప్ చేసింది, డైరెక్ట్లీ ఇట్ వెంట్ టు సెకండ్ కాలం అన్వర్డ్స్. సందీప్ అనే సెకండ్ రికార్డ్ అనమాట. సెకండ్ రికార్డ్ అంటే మనకి ఫస్ట్ హెడ్డింగ్ అనుకున్నాం కదా, ఫస్ట్ రికార్డ్ ఇది హెడ్డింగ్. ఫస్ట్ రికార్డ్ని మనం స్కిప్ చేయాలి. స్కిప్ చేయడం కోసం ఈ చెక్ బాక్స్ ఉందనమాట, ఇంపోర్ట్ ఫీల్డ్ నేమ్ ఫ్రమ్ ఫస్ట్ లైన్. సో అది నెక్స్ట్ చూడండి, ఇక్కడ
ఇది ఆటోమేటిక్గా టూకి మారింది. స్టార్ట్ ఇంపోర్టింగ్ రోస్ ఫ్రమ్ టూ అని. సో నెక్స్ట్ ఇక్కడ హియర్ డిలిమిటర్స్, దీస్ మెనీ టైప్స్ ఆఫ్ డిలిమిటర్స్. ఇవి అన్నీ కాకుండా ఏదైనా ఈ 4 కాకుండా ట్యాబ్, సెమికోలను, కామా, స్పేస్ ఇవి కాకుండా ఏదైనా అదర్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ టోల్డ్ యు రైట్ టిల్డ్ సింబల్. టిల్డ్ సింబల్ మనం డేటాగా వాడాం. ఆ టిల్డ్ సింబల్ వచ్చింది అనుకోండి, అదర్ చెక్ బాక్స్ పెట్టుకొని ఇక్కడ ఆ టిల్డ్ మార్క్ ఇస్తాం. సారీ 1 వచ్చిందా, షిఫ్ట్ టిల్డ్, ఈ టిల్డ్ సింబల్ ఇస్తాం అనమాట. అప్పుడు కామా అని చెక్ చేస్తాం. ఇప్పుడు ఆ టిల్డ్ సింబల్ ఎక్కడైతే వచ్చిందో అక్కడ ఒక ఫీల్డ్ గా చెప్తుంది. బ్రదర్ అయిపోయిన తర్వాత నాకు కొద్దిగా ఈ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత మొత్తం ఫ్రీ ఉన్నప్పుడు మీరు ఇట్లా ఉంటుంది అంటే ఇక్కడే ఉంటారు బట్టి నాకు మనం ఈ రోజు అయితే చెప్పాను అది మీరు ప్రాక్టీస్ చేసుకోవాలన్నమాట. ఆఫ్లైన్ బ్యాచ్ వాళ్ళకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఏ రోజు చెప్పిన మ్యాపింగ్ ఆ రోజు నా సిస్టమ్ మీదనే నేను పక్క నుండి చేపిస్తుంటాను. సో వాళ్ళు అప్పుడు ఏంటంటే మీరు మౌస్ మీ చేతిలోకి తీసుకున్నప్పుడు కంట్రోల్ ప్రతి ఒక్క ఆప్షన్ మీరు ఫెమిలియర్ కానప్పుడు బండి ఆగిపోద్ది. బండి ఆగిపోయినప్పుడు ఏంటంటే మీకు అర్థం కాలేదన్న విషయం నాకు అర్థమైంది. ఐ విల్ రిపీట్ ద సెషన్ అనమాట. ఇక్కడ ఎవరు మాస్టర్ లేదు, ఎవరు స్టూడెంట్ లేదు అనమాట. వీ హ్యావ్ టు కంప్లీట్ ఎవ్రీ ఎక్సర్సైజ్. మనం మొత్తం కోర్స్ కంప్లీట్ అయిపోయేసరికి ఒక 50-55 ఎక్సర్సైజెస్ వస్తాయి. సో ఇప్పుడు ఏంటి బేసిక్ ఉన్నాయి. ఈ బేసిక్ మనం ఫెమిలియర్ అయితేనే అడ్వాన్స్లోకి వెళ్ళలేదు, ఏ డౌట్ లేకుండా మనం చేయగలుగుతాం. ఓకేనా? ఏమైనా బయట అపాయింట్మెంట్లు ఏమైనా ఉన్నాయా? ఏం లేవు కదా? యూ కెన్ స్టే విత్ మీ రైట్ ఆఫ్టర్ ఇంటర్వ్యూ. భాష ఇంటర్వ్యూ ఉంది ఈరోజు. ఓకే, ఐఎమ్ రిమూవింగ్ టిల్డ్. ఐఎమ్ జస్ట్ ఎక్స్ప్లెయినింగ్ వెన్ ఎవర్ వీ హ్యావ్ స్లాష్ లేదా ఇట్లా ట్యాబ్, క్యాప్ కూడా మనకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ మెన్షన్ చేసిన కాకుండా స్పేస్, సెమికోలన్, కామా, ట్యాబ్ ఇవి కాకుండా ఏమన్నా ఇచ్చినా ఈ అదర్ అనేది ఉపయోగపడుతుంది మనకి. సో నౌ ఐఎమ్ గోయింగ్ టు చెక్ బాక్స్ దిస్ వన్, అదర్ అండ్ చెకింగ్. సో delimiter as a treat consecutive delimiter as a treat multiple delimiter. And so మీకు ఇంకోటి చెప్పాలి. ఇది నార్మల్ ఫైల్. ఓకే, లెట్ మీ సింపుల్ కాన్సెప్ట్ ఈ 2 గురించి ఐ విల్ ఎక్స్ప్లెయిన్ లేటర్. ఏంటంటే ఒక కాలము మల్టిపుల్ కాలమ్స్ గా స్ప్లిట్ అయింది అనమాట. మనకి ఎన్ని కామాతో డిలిమిట్ అవుతాయి కదా, కానీ ఒక కాలం ఉంటుంది, దాంట్లో అడ్రస్ అనే కాలం ఉంటుంది. దాంట్లో ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, అది వచ్చేసరికి లోపల ఇంకో రకమైన కామా తీసుకుంటాడు అనమాట. సో అటువంటిప్పుడు సెకండరీ అనేది మనకి ఎలా మనం వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ దోస్ కైండ్ ఆఫ్ ఫైల్స్ మనం చూద్దాం. ఇక్కడ వచ్చేసరికి నో కోట్, సింగిల్ కోట్, డబుల్ కోట్స్ ఇవేంటి ఏంటంటే మనం డబుల్ కోట్స్ ని కొన్ని కాలమ్స్ ఏంటంటే కొన్ని ఏంటంటే మనకు డబుల్ కోట్స్ తో డేటా వస్తాయి. ఆ డబుల్ కోట్స్ డేటాలో ఉందా లేదా అవి డబుల్ కోట్స్ తీసేసి మనం పంపించాలా అనేది ఇక్కడ డిఫైన్ చేస్తుంది అనమాట. ఎస్, డబుల్ కోట్స్ ని యూజ్ డిఫాల్ట్ టెస్ట్ లెంత్. ఈ డబుల్ కోట్స్ లో ఉన్నది టెస్ట్ లెంత్ అన్నట్టు మనం. సో ఆ డబుల్ కోట్స్ తీసేసి లోపల డేటా మాత్రమే మనం ఇన్సర్ట్ అయిపోతుంది. అది తీసేసామనుకో, నో కోట్స్ అని పెట్టామనుకో, నో కోట్స్ అని పెట్టినప్పుడు ఏం జరిగింది, నో కోట్స్ అని పెట్టినప్పుడు మన వచ్చిన ఫైల్లో కోట్స్ కనుకుంటే అదేమనుకుంటుందంటే అది డేటా, వీ షుడ్ నాట్ రిమూవ్, వీ షుడ్ నాట్ మాడిఫై అని చెప్పి యాజ్ ఇట్ ఈస్ కోర్స్ ని మనము దాంట్లో చూస్తాం. ఎక్కడ టేబుల్లో ఇన్సర్ట్ అయినా. I will show that one also an example later. So presently double quotes. Okay. Yeah. Here it's based on the data whatever we have given, right? ఈ ఎంప్లాయ్ ఐడి ఈ సోర్స్ లో ఫైల్ ఇంపోర్ట్ చేసుకున్నాం కదా, ఆ ఇంపోర్ట్ చేసుకున్న సైజు వీటన్నిటిలో మ్యాక్సిమం ఏ సైజు చూస్తుంది. సంతోష్ అనేది మ్యాక్సిమం అనుకోండి, దీనికి ఒక 9 క్యారెక్టర్స్ అనుకోండి. ఈ 9 అనేది సైజ్ 8 అనుకోండి, 8 అనేది లెంత్ గా ఇచ్చుకుంటుంది. అంటే ఈ షుడ్ నాట్ మిస్ ఎనీ ఆఫ్ ద క్యారెక్టర్. Internally it is going to be calculate each size of the record and it is that maximum length, right? It is going to be assigned. దీనికి వచ్చేసరికి ఎంప్లాయ్ ఐడి వచ్చేసరికి ఇది మ్యాక్సిమం. సో ఇట్ హాస్ గివెన్ 2. అది నెక్స్ట్ ఫినిష్, నో డౌట్, రైట్? ఇక్కడ వచ్చేసరికి ఎంప్లాయ్ ఐడి సెలెక్ట్ చేసుకుంటే దాని డేటా టైప్స్ సైజు, ఎంప్లాయీ నేమ్ దాని డేటా టైప్ సైజు. ఇక్కడ డేటా టైప్ ఏదైనా మార్చుకోవాలన్నా లెంత్ తెచ్చుకోవాలనుకున్నా ఎప్పుడు అంటే I will tell you one thing. Today we have sent only max వచ్చి 8 characters. రేపు వచ్చింది ఒకటి పేరు వచ్చింది అనమాట. వాటి పేరు వచ్చేసరికి శ్రీమన్నారాయణ, సత్య శ్రీమన్నారాయణ అని పెద్ద పేరు. ఆ లాంగ్ కాలం వచ్చి 25 క్యారెక్టర్స్ అనమాట. సో ఏం జరిగిందంటే మ్యాపింగ్ ఫెయిల్ అవుతుంది.
మ్యాపింగ్ ఎంతవరకు తీసుకుంటుంది 8 క్యారెక్టర్స్ వరకు తీసుకొని రిమైనింగ్ వాటిని చాప్ చేస్తుంది. వాట్ ఈస్ మీన్ బై చాప్? చాప్ అంటే కటింగ్ అనమాట. కట్ చేసేసి నాకు అవసరం లేదు, నాకు చెప్పింది 8 క్యారెక్టర్స్ వరకే తీసుకోమన్నాడు అని చెప్పేసి ఇది డిఫైన్ చేస్తుంది. ఈ 8 క్యారెక్టర్స్ వరకు తీసుకుంది. అక్కడ మనం యూనిట్ టెస్టింగ్ చేస్తాం కదా. వాట్ ఈస్ మీన్ బై యూనిట్ టెస్టింగ్? యూనిట్ టెస్టింగ్ అంటే డేటా వాలిడేషన్ అనమాట. ఏంది డేటా వచ్చి ప్రాపర్గా లోడ్ అవుతుందా లేదా, ప్రాపర్గా సోర్స్ డేటాని పక్కన పెట్టుకొని టార్గెట్ లోడ్ పెట్టుకొని మనం కొన్ని ఫార్ములాస్ రాసి చేస్తాం. అక్కడ దెబ్బ కొడుతుంది, ఫెయిల్ అవుతుంది అన్నమాట టెస్ట్. అప్పుడు మనం చూసుకుంటే అప్పుడు ఈ కొంప ముంచిందంటే డేటా సైజ్ తక్కువ పెట్టుకున్నాం. అప్పుడు ఇక్కడికి వస్తాం అనమాట. ఇక్కడికి వచ్చి వ్యవసాయం ఈ సైజ్ పెంచుకుంటాం. 15 20 అది మ్యాక్సిమం. అప్పుడు మనం టెక్నికల్ లీడ్ బియ్య ఉంటాడు కదా, వాట్ విల్ బి ద మ్యాక్సిమం సైజ్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఇన్ కమింగ్ డేస్ అని మనం డిస్కషన్ చేసుకొని అప్పుడు ఓకే ప్రెసెంట్ 25 వచ్చింది కదా, వాడు మళ్ళీ క్లయింట్ దగ్గర తీసుకుంటాడు. ఇచ్చేసింది ఒక 500 క్యారెక్టర్స్ ఇచ్చింది అని చెప్పి అప్పుడు ఆ 500 క్యారెక్టర్స్ 256 క్యారెక్టర్స్ మనం ఇక్కడ డిఫైన్ చేసుకొని ఆ మ్యాక్సిమం సైజ్ చేసుకొని దాని ప్రకారం వెళ్తాం. ఇంకేంటంటే ఇంక ఎప్పుడైనా 256 క్యారెక్టర్స్ గురించి వచ్చింది అంటే మళ్ళీ ఇట్లాగా రివిజన్ ఉంటుంది అనమాట. సో మోస్ట్లీ దిస్ కైండ్ ఆఫ్ హ్యాపెన్స్ ఇన్ ప్రొడక్షన్ సైడ్ జరుగుతా ఉంటుంది. సో బై టైమింగ్ ఐఎమ్ టేకింగ్ 8 ఓన్లీ ఫినిష్ నౌ. రీప్లేసింగ్ ఎప్పుడు ఈ విండో వచ్చిందంటే ఆల్రెడీ ఏబిసి అనే సోర్స్ ఫైల్ ఉంటే మళ్ళీ మనం తీసుకుంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి సో దిస్ వన్. ఎస్ లాస్ట్ బ్యాచ్లో చేసినప్పుడు ఒకసారి ఇంపోర్ట్ చేసుకున్నా. ఇది మళ్ళీ వాట్ అండ్ రీప్లేస్ అని కొట్టేస్తున్నాను. ఆ స్కీమా పోయి ఇప్పుడు ఈ స్కీమా వచ్చేస్తుంది. ఇదేంటి మెటా డేటా ఆఫ్ ద సోర్స్. సెకండ్ వన్ వాట్ ఈస్ దిస్ ఇస్ స్టెప్ 1 మెటా డేటా ఆఫ్ ద సోర్స్. సెకండ్ వన్ this is a target analyzer matter, target designer. This target designer, what is responsibility? Creating the metadata of the, importing the metadata of the target table. What is target table? ABC target. అది ఫైల్ నుంచి టేబుల్ నుంచి టేబుల్ ఇంపోర్ట్. ఓకే, ఇక్కడ నేను చెప్పాలి ఇది కనెక్షన్ ఏ డేటాబేస్ నుంచి అయినా మీరు కనెక్ట్ అవుతుంటే డైరెక్ట్గా కనెక్ట్ అవ్వలేదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి ఒక్క డేటాబేస్కి యూజర్ ఐడి పాస్వర్డ్ కన్స్ట్రక్ట్ స్ట్రింగ్ అని ఉంటాయి. సో యూజర్ ఐడి పాస్వర్డ్ కనెక్షన్ స్ట్రింగ్ వాటిని యూజ్ చేసుకొని మనం ఒక కనెక్షన్ స్ట్రింగ్ క్రియేట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి సోర్స్ ఆర్కిల్ అనేది ఉందా, దాన్ని కాన్ఫిగర్ కొడితే ఇలా ఉంది. సో ఇవన్నీ ఉన్నాయని చూడండి. పోర్ట్ నెంబరు, లోకల్ హోస్ట్, ఎస్ఐడి, ఈ 3 మనకి క్లయింట్ ఇస్తాడు ఏ ప్రాజెక్ట్కి అయితే వెళ్తాం. ఇది మనం పెట్టుకున్నాం ఎస్ఆర్సి ఆర్కిల్ అనేది. సో మీరు కూడా ప్రాక్టీస్ చేసేటప్పుడు మీరు కొత్తగా ఒక ఆర్కిల్లో కనెక్షన్ స్ట్రింగ్స్ తీసుకొని మీరు మీ నేమ్తో ఒక డేటాబేస్ కనెక్షన్ స్ట్రింగ్ క్రియేట్ చేసుకోవచ్చు. సో whenever we are going to create, right, it is going to be giving the access between the Oracle and Informatica with help of that connection string. Even website data అంటే they will provide one connection అనమాట. వెబ్ బేస్డ్ యూజర్ ఐడి పాస్వర్డ్ అంటే అప్పుడు మనం కనెక్షన్ స్ట్రింగ్ లో మెన్షన్ చేసుకోవాలి యూజర్ ఐడి పాస్వర్డ్. సో ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు యూస్ దిస్ వన్ cancel HR schema. This is the target. Whenever we are going to connect, right, these are all the schemas. నేను చెప్పాను కదా మనకి బిజినెస్ లేయర్ ఆల్ ద రిలేటెడ్ టు ద వన్ స్కీమా బిజినెస్, స్టేజింగ్ లేయర్ ఎస్టీజీ అని ఉంది. సో ఇట్లా ఒక్కొక్కటి లేయర్ ఒక్కొక్క స్కీమా ఉంటుంది అనమాట. సో అదే విధంగా ఇక్కడ మనకి హెచ్ఆర్లో ఈ లిస్ట్ ఆఫ్ స్కీమాస్ దే ఆర్ ఐడెంటిఫైడ్. ఇక్కడ హెచ్ఆర్లో మనం టేబుల్స్కి వెళ్ళి ఏబిసి, దిస్ ఇస్ ద టేబుల్ విచ్ వీఆర్ గోయింగ్ టు యూజింగ్ ఆస్ టార్గెట్గా యూజ్ చేస్తున్న టేబుల్ పేరు ఏబిసి. 11:13 ఉంది. హరీ మ్యాపింగ్. First I need to explain about these 5 tabs. Source analyzer, which is going to be import the metadata from the source object. Source object may be table or file. Target వచ్చేసరికి target is going to be import the metadata of the target object. Target object might be file or table. ఇక్కడ వచ్చేసరికి ట్రాన్స్ఫర్మేషన్స్. ఈ ట్రాన్స్ఫర్మేషన్ డెవలపర్ ఏంటి అంటే ఈ మనమైతే మనకి లిస్ట్ ఆఫ్ ట్రాన్స్ఫర్మేషన్స్ అనమాట. ఎక్స్ప్రెషన్, ఫిల్టర్, రూటర్, ఇట్లా వీటన్నిటిని ఇక్కడ డెవలప్ చేసుకుని దాన్ని వాడుకోవచ్చు. ఎప్పుడైతే రీజనబుల్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ చేస్తాం, లేదంటే డైరెక్ట్గా మ్యాపింగ్లోనే కాల్ చేసుకుంటాం. ఇది వచ్చేసరికి మ్యాప్లెట్ డిజైనర్. మ్యాప్లెట్ వచ్చేసరికి సేమ్ కైండ్ ఆఫ్ మ్యాపింగ్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి రీజన్ మ్యాపింగ్. సో అది వచ్చేసరికి యాజ్ ఆఫ్ నౌ ఐఎమ్ నాట్ టచింగ్, ఐ విల్ షో యూ ఇన్ అడ్వాన్స్డ్ సెషన్స్ మ్యాప్లెట్.
ఇది మ్యాపింగ్ డిజైనర్. ఇది ఫిఫ్త్ కాంపోనెంట్. మ్యాపింగ్ డిజైనర్ ఇస్ గోయింగ్ టు బి డిజైన్ ద మ్యాపింగ్. ఇప్పుడు దాకా మనం ఇంపోర్ట్ చేసుకున్న సోర్స్, టార్గెట్ ఏమైతే ఉన్నాయో ఏబిసి, వీటిని డ్రాగ్ చేసుకుంటాం. సోర్స్ టార్గెట్ వచ్చేసరికి ఈ టార్గెట్ ఫోల్డర్లో ఉంటుంది. ఈ టార్గెట్ ఫోల్డర్లో ఏబిసి ఉందా, ఈ ఏబిసిని ఇక్కడ వేస్తున్నాం. ఎగ్జాక్ట్లీ ఈఎంపీ ఐడి, ఈఎంపీ నేమ్ సేమ్ మ్యాచ్ అవుతున్నాయి కాబట్టి ఇక్కడ రైట్ క్లిక్ కొట్టుకొని ఆటో లింక్ క్లిక్ చేసుకుంటే సోర్స్ ఇన్ఫర్మేషన్, టార్గెట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటే ఓకే కొట్టుకొని లింక్స్ క్రియేట్ అవుతాయి. ఈ ఆటో లింక్ ఎప్పుడు వాడతాము? వీ నో దట్ కాలమ్ నేమ్స్ ఆఫ్ ద మ్యాచింగ్, దెన్ వీ కెన్ యూజ్ ఆటో లింక్. ఇక్కడ 2 కాలమ్స్ కాబట్టి జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుంటాం. మోస్ట్లీ మనం 100 కాలమ్స్ వచ్చాయి అనమాట. సో అట్లీస్ట్ 70 కాలమ్స్ మ్యాచ్ అనుకో, అక్కడ 70 కాలమ్స్ ఆటో లింక్ ద్వారా మ్యాచ్ చేస్తాం. రిమైనింగ్ 30 మనం ఇంకా తౌడుకుంటాం అనమాట. అంటే ఏది ఎక్కడ బాగాలేదు, ఇంకా అక్కడ ఎల్లాట డౌట్స్ వస్తాయి. ఇక్కడ వచ్చేసరికి నేమ్ అని ఉంటుంది టార్గెట్. ఇక్కడ ఫస్ట్ నేమ్, సెకండ్, లాస్ట్ నేమ్ ఇట్లా ఉంటుంది. ఈ ఫస్ట్ నేమ్ పంపించాలా, లాస్ట్ నేమ్ పంపించాలా, మళ్ళీ మ్యాపింగ్ డాక్యుమెంట్కి వెళ్తే మ్యాపింగ్ డాక్యుమెంట్లో నేమ్ ఉంటుంది, దానికి ఎదురుగా ఉంటుంది ప్లీజ్ కంకాటినేట్ ఫస్ట్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్, దెన్ యూ సెలెక్ట్ ద నేమ్ అని. అప్పుడు మనం ఒక లాజిక్ వాడాల్సింది. ఎక్స్ప్రెషన్కి వెళ్ళి కంకాటినేట్ వాడి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఎలా ఐ విల్ షో దట్ వన్ presently. Okay, control S. Whenever we create one mapping, right, just watch after control S, we can see mapping validated. MP my first mapping is validated. What is the mapping name I have given? MP underscore my first mapping. In once after completion of the creation of mapping, we have to go for creation of workflow manage, session and workflow. So where we can create those, we can create it workflow manager component and other component. So go here. Gradually I have to start. No, I should not change. Okay, ఇక్కడ వచ్చేసరికి workflow, create workflow, WF. Workflow always it will start, most of the project I see, workflow will start WF, mapping will start MP, session will start S underscore. So that's the same naming standard I am using here at the time of class explaining also. WF. Task, create task, S underscore, session name. Just I am giving session name here. What is our mapping name? MP underscore my first mapping. My first map. Yeah, correct. MP underscore my first map. Not above sir. Yeah, correct. My first mapping. Done. Okay. కంట్రోల్ మన టీంలో ఎవరైనా ట్యాబ్యూ వచ్చిన వాళ్ళు ఉన్నారా? ట్యాబ్యూ నేను ప్రాజెక్ట్లో చేస్తుంటే దాంట్లో ట్యాబ్యూ మీద, ఇన్ఫర్మేటికా మీద, రెండింటి మీద, ఐఎస్ఎస్ మీద, రెండింటి మీద అనమాట. ఐఎస్ఎస్ ఓకే కానీ అట్లా ఇట్లా చేసుకుని ట్యాబ్యూ నాకు ముక్క అర్థం కావట్లా. ఎవరు లేదు అయితే ట్యాబ్యూ. సరే ఓకే, సెషన్ వచ్చేసరికి ఐ హ్యావ్ టు ఓపెన్ ద ప్రాపర్టీస్. ప్రాపర్టీస్ ఎక్కడ చూడొచ్చు? మ్యాపింగ్ అనే ట్యాబ్లో. ఇక్కడ సోర్స్, టార్గెట్ రెండింటి గురించి ఇక్కడ ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సోర్స్ వచ్చేసరికి ఫైల్ కాబట్టి ఆ ఫైల్ ఈజ్ దట్ కరెక్ట్ నేమ్ ఆర్ నాట్, ఈజ్ దట్ డైరెక్టరీ ప్రాపర్ ఆర్ నాట్. టార్గెట్ వచ్చేసరికి ఇక్కడ TGTHRDB. I will tell you what is TGTHRDB. I told you that we are going to create the connection. In that connection, whatever the schema it is going to be pointed, that schema we are going to give. ఇక్కడ TGTHR కనెక్షన్ లో మనం ఇచ్చిన స్కీమా ఏంటి అంటే హెచ్ఆర్ స్కీమా అనమాట. హెచ్ఆర్ స్కీమాలోకి వెళ్ళి అది ఇన్సర్ట్ అవ్వాలని. బల్క్ దిస్ ఇస్ నార్మల్. The table we are going to do as it is, we are keeping apply. Okay, control S. So before executing the mapping, I am going to see the records. How many records in the target? How many records? 0 records. There is no record. Source table, how many records it have? 1 2 3 4 5 6 records.
Once after executing this mapping, that is workflow, we have to load 6 records into target amount. Start workflow. This is the option to run the workflow. Start workflow. Yes. ఫస్ట్ మ్యాపింగ్ ఎప్పుడు కూడా ఫెయిల్ అవ్వాలి, అప్పుడే శుభచూచుకో ఇంకా ఏంది బ్యాచ్లో అందరికీ జాబ్లు వస్తాయని. కానీ ఇది అప్సకనం వచ్చింది అంటే ఫెయిల్ అయ్యింది, సక్సెస్ అయింది. సక్సెస్ అయితే మాత్రం ఈ బ్యాచ్ కొన్ని కష్టాలలో ఉందని అర్థం. దానికి తగ్గట్టు మార్కెట్లో కాల్స్ కూడా తక్కువ ఉన్నాయి. సరే అయితే ఓకే బ్రో. ఇప్పుడు వచ్చేసరికి సక్సెస్ అయింది. నేను చెప్పాను కదా, మానిటర్ రెస్పాన్సిబిలిటీ ఏంది, ఈ జాబ్ యొక్క స్టేటస్ చూపించడం. హౌ మెనీ రికార్డ్స్ పాస్డ్ ఫ్రమ్ సోర్స్ టు టార్గెట్ అండ్ ఆల్సో right click session log. If you want to see the log information, suppose it has failed, then we want to see the log information. Then every step line by line, what is the table, what is the file, these are all, if you have questions you can see. This is the insert query also. It will give these are all how many records is loaded. Yeah, output rows 6 affected. Now I have to go back to Oracle query. Now I have to see either records loaded or not. By running this query, I can understand. Yes, these records are loaded. Yeah, today I am ending session. Brother, interview. Brother, my laptop open cheyandi. Chesaru kada? Okay. So we need 10 minutes to connect to attend an interview. I am stopping this session. Okay, whatever we have discussed, right? This all I am going to prepare 10 questions for the today. Mostly 10 questions then gurinchi vastayante. Yeah, I will let you know once I will drop. Mostly the components gurinchi vastayi, ee designer gurinchi vastayi. Ee roju emayతే డిస్కస్ చేసుకున్నాము. సో ఎవరైనా రికార్డింగ్ చేస్తుంటే వాళ్ళు ఆ రికార్డింగ్ ని ఒక సేవ్ చేసి పెట్టండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాచ్ 7లో ఒక రికార్డ్ చేశారు, ఇది క్లాస్ సిస్టమేటిక్గా వెబ్సైట్లో రికార్డ్ చేశారనమాట. ఈ వెబ్సైట్కి వెళ్ళి నేను చూస్తే ఆ క్లాసెస్ ఏమైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, 3rd సెషన్ 6th సెషన్ 6th క్లాస్ అన్నట్టు, 7th క్లాస్ వరకేనా, తర్వాత ఏమైనా ఓకే అన్ని క్లాసెస్ వరకు నాకు లింకులు ఇచ్చాడు. తర్వాత ఈ మొత్తం దగ్గరే పెట్టుకున్నాడు అయితే. సో ఇక్కడికి వచ్చి అది రికార్డ్ చేసి అది ఓపెన్ చేస్తే అంటే అతనికి తెలిసిన వెబ్సైట్లో నా క్లాసుల్ని లోడ్ చేస్తారనమాట. ఆసమ్ స్క్రీన్ షాట్ అని ఇక్కడికి వెళ్ళి చూస్తే ఓకే, ఇది ఎవరైతే ఫస్ట్ సెకండ్ క్లాస్లో మిస్ అయ్యారో వాళ్ళకు ఉపయోగపడితేనే ఆ లింకులు నేను రెడీ పెట్టినాను. ఏంటిది ఇట్లా బ్రౌజ్ అవుతా ఉందంటే ఏమైనా మెంబర్షిప్ ఫీజు అడుగుద్దా ఏంటి ఆ వెబ్సైట్, లేదా సాఫ్ట్వేర్ బఫర్ అవుతా ఉందా వీడియో డిస్ప్లే. I hope only few members only got the idea today class. Don't worry, tomorrow I am going to repeat this one along with the new session, that is table to table. Whenever I am explaining table to table, file to table explain just yes. Okay, I will explain about this record backup class also tomorrow. I am ending this session today. Any doubts, right, just drop me mail. It doesn't mean someone wants to join the call. What does it mean? ఎవరు ఇంకా జాయిన్ అవ్వలేదు, వాళ్ళు వెయిటింగ్లో ఉన్నారండి కదా, మరి క్లిక్ చేస్తే ఎవరు లేదు. సర్లే, ఓకే, బాయ్ గైస్. ఎనీ డౌట్ ఆన్ టుడే క్లాస్? నో సార్. ఓకే, నా